స్కూల్ పోలేదనా? ఇట్స్ ఓకే. ఈ పిల్ల పోదు బాగాలేదు అని అంటే నువ్వు కూడా పోదు అని కూర్చుంటా నన్ను. ముఖానికి చెప్పు. ఏమే నేను తిట్టుకుంటుందా? ఎందుకే? ఏమే స్కూల్ పోలేదనా? ఆ పిల్లకి తెలుసు కదా, ఆ పిల్ల స్కూల్ పోకపోతే ఎట్లా చేస్తుందా? నవ్వకండి. సీరియస్ మ్యాటర్. సీరియస్. సారీ మమ్మీ, ప్లీజ్ రా అంటే నేను రాను నీ దగ్గర. అవునా? సో అదనమాట అండి వీడియో. ఓకేనా? సో మాడు కొంచెం బాగా స్కూల్కి షీఈస్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ స్టడీస్ అండి. బేసిక్గా ఆమె స్కూల్ విషయం అంటేనే భయపడతాం మేము. ఎట్లుంటది మరి మనతోని? నేను లేచి రాగానే ఈ పిల్ల ఉంది, ఓకే బాగాలేకుండా యాక్చువల్లీ సర్ది చాలా అయింది, రాత్రి కూడా నిద్ర అంతా షీ హ్యాస్ సమ్ కోల్డ్ అండ్ ఆల్. సో నేను అనుకున్నా ఈమె పోలేదని, రాగానే చూసి అక్కడ ఏంజిల్ ఉంది. భయమైంది నాకు సడన్గా తిరగానే, అమ్మ ఈ పిల్ల పోలేదా అని. దాని తర్వాత అర్థమైంది ఇట్లా జరిగిందని. ఇప్పుడు మాట్లాడతలేదు ఎవరితో, ఆడ కూర్చుంది, బుక్కులు పట్టుకొని కూర్చుంది. పిలుస్తా, ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం, కొంచెం కన్సోల్ చేద్దాం. ఇట్స్ గుడ్ టు హ్యావ్ ఎ కిడ్ లైక్ దిస్. మంచిగా అనిపిస్తుంది. మరి అట్లుంటే అంటే చిన్న అట్లా ఉండడమే భయమే. పదింటికి లేచిందా? ఫోన్ ఆఫ్ అయిపోయింది, అలారం లేదు. సరే అవి పిలుద్దాం. ఏంజెల్, ఏంజెల్ బేటా, ఓ ఏంజెల్. అట్లుంటే కష్టం. A few moments later. ఏం చేస్తున్నావు? ఏమో అయిపోలే ఇంకా నీ చదువు? ఎందుకు అట్లా నువ్వు డల్ డల్ ఉన్నావంట మమ్మీ అంటుంది. ఓకే కదా? అయ్యో ఫైన్ రైట్. స్కూల్కి పోయినందుకు అప్సెట్ ఉన్నావంట కదా? ఎందుకు మమ్మీని మరి అట్లా కోప్పడ్డావు పొద్దుగాల? కాదు, పాయింట్ ఈస్ వెరీ క్లియర్. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, దెర్ ఈస్ అ మిస్టేక్ ఫ్రమ్ ది అదర్ ఎండ్. ఓకే, మమ్మీని ఒక్కదాన్నే బ్లేమ్ చేయడానికి లేదు. నువ్వు ఫోన్ అలారం కొట్టి లేచినావు అనుకో, నువ్వు రెడీ అయ్యి వెళ్ళిపోతావు కదా, నో మ్యాటర్ వాట్. అవునా? అక్కడ ఫోన్ తప్పు కూడా ఉందా లేదా? ఛార్జింగ్ చూసుకోవాల్సింది కదా మనం కూడా రాత్రి. మమ్మీని ఒక్కదాన్ని బ్లేమ్ చేసా ఎట్లా? మమ్మీ నువ్వు లేచి చూసినావా?
నన్ను ఒకసారి లేపు అడగచ్చు కదా. అంటే మమ్మీ చూసి నువ్వు ఆల్రెడీ పడుకొని ఉన్నావు ఇంకా లేవలేదంటే అందుకని ఇంకా నువ్వు పోవేమో అనుకుందంట. లేపు అడిగేది ఏముంది ఇంకా నువ్వు పడుకున్నాక. నువ్వనే పర్సన్వి నువ్వు లేవలేదు అని అంటే ఇట్స్ అ బిగ్ థింగ్ అది. ఇంకా మరి నువ్వు లేవలేంటే ఏమనుకుంటారు ఎవరైనా? యూ ఆల్సో డోంట్ వాంట్ టు గో అనుకుంటారు. ఇప్పుడు ఒక రోజు పోతే లైఫ్ పోయినట్టు కాదు. మొన్న కూడా పోలే నేను. మొన్న అంటే ఒంట్లో బాగాలేదు. మేము ఇప్పుడు నువ్వు వారాలు పోకుండా ఉంటుండే నేను ఆ టైంలో. సరే ఇప్పుడు ఏమైంది ఒక రోజు స్కిప్ అయితే నువ్వు పోయే స్కూల్లో పప్ప బిడ్డ కాదు అసలు ఇది ఎక్కడికి వచ్చిన బిడ్డలో నేను ఆయన తల్లి. లేదమ్మా ఎందుకు ఏడుస్తావు పిచ్చిదాన్మా? స్కూలే ఒకరోజు స్కూల్ పోకపోతే ఏడుస్తారా? ఇట్స్ ఓకే ఏం కాదు నేను చెప్తా కదా. అంటే స్కూల్లో ఎవరైనా అంటారని భయమా? మరి చదువా ఎవరేమంటారు? ఇగో ఇది చూడు టాప్ పోతుంది ఎవడరా అన్నది. నిన్న లీవ్ రికార్డ్ రాపించుకొచ్చుకుందా ఈ పిల్ల. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? ఆ పిల్ల అసలు లీవ్ రికార్డే లేదు, తెలియనే తెలియదు. నన్ను అడగను కూడా అడగలే. అడిగేది మనల్ని ఎవడు రాపేది అన్నట్టు పోతుంది ఆ పిల్ల. మనల్ని ఎవడు రాపేది మరి లీవ్ రికార్డ్ రాపించుకున్నాం మొన్న డుమ్మా కొట్టింది. అంటే అది అదు దీనికి అంతా ఇట్లా సిస్టమాటిక్ గా ఒక ప్రొఫెషనల్ లాగా చేస్తా. సరే ఇట్స్ ఓకే. ఇప్పుడు ఫీల్ అయితే ఏం రాదు ఓకేనా? అనవసరం నువ్వు లేపచ్చు కదా పొద్దున. లేపచ్చు కదా అంటే బేట నువ్వు పడుకొని ఉన్నావు రోజు, నువ్వు లేస్తావు కదా రోజు. ఎవరు లేపుతారే నిన్ను? ఎవరు లేపరు, నేనే లేస్తా. మరి అదే కదా అనుకుంటారు. మరి ఎవరు లేపారు నువ్వే లేస్తావని అనుకుంటారు. కానీ ఒకవేళ నేను లేకపోతే మమ్మీ లేపి స్కూల్కి పోవా ఈరోజు అని అడుగుతాను నన్ను. ఈరోజు కూడా అట్లా అడిగితే ఏమవుతుండే? ఎందుకే అడగలేదంట. నేనేమనుకున్నా తెలుసా, రోజు లేస్తా చిన్నామని, ఈరోజు లేవలేదంటే ఓకే. కొన్నిసార్లు లేట్గా లేస్తే, కొన్నిసార్లు 7 o'clock లేస్తా. 7 o'clock లేస్తే పోవా అడుగుతావు కదా. అడుగుతా, ఇంతకు ముందు నేనే లేపేదాన్ని కానీ ఈమె పోదు అని చెప్పేసి నిన్నే అనుకున్నావు. ఈమె పోదు అనుకున్నావు కదా. నేను అనుకోలే. నిన్న నాతో ఏమన్నా స్కూల్కి పోదా అని అడిగినా. అంటే ఏమైనా నేను పంపిస్తా అన్నా. నైట్ మస్తు స్ట్రగుల్ అయింది ఆ పిల్ల. నేను స్ట్రగుల్ అయినా? నేను కాలే కదా, నేను మంచిగానే ఉన్నా కదా. నేనేమనుకున్నా రోజు లేచినట్టే నువ్వు లేగిస్తావు అనుకున్నా నాన్న. లేకపోతే లేపి పంపించచ్చు కదా. ఆమె పంపిస్తావు కదా, పొద్దుగా నేను లేపుతావు కదా. ఆమె రోజు లేపుతా ఆమెని. మరి నన్ను కూడా లేపితే ఏమవుతుండే? లేదు కదా ఈరోజు పాపం నిద్ర వచ్చింది పడుకుని ఉంటుందని మర్చిపోయింది లేయడం అని. పక్కన ఉంది కదా అనుకుంటున్నా. సారీ. అది కావాలని చేసింది కాదు. బేసిక్గా ఏంటంటే యు ఆర్ టైప్ ఆఫ్ అ ఫస్ట్ ర్యాంకర్, యు ఆర్ లైక్ అ ప్రొఫెషనల్. సో బేసిక్గా ఏంటంటే నీకు అన్నీ తెలుసు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది మమ్మీ. నువ్వు ఒక టాప్ లెవెల్ క్లాస్మేట్, టాప్ లెవెల్ స్టూడెంట్వి, పాపం నువ్వు ఏం చెప్పే అవసరం లేదు, అన్నీ నువ్వే చేసుకుంటావు అనే ఒక బెంచ్ మార్క్ సెట్ చేసినావు ఇంట్లో. సో నువ్వు లేవలేదు అని అంటే యూ డోంట్ వాంటెడ్ టు గో అండ్ వీ డోంట్ వాంటెడ్ టు స్టాప్. లైక్ ద డెసిజన్. ఇప్పుడు ఇది ఉంది కోతిది, ఇది కావాలని పోలేదు, కావాలని కథలు పడుతుంది, ఇట్లాంటివి ఉంటాయి దీని దగ్గర. చెప్తున్నా నువ్వు చూడు మొన్న ఏమైంది, ఈ పిల్ల పోదు బాగాలేదు అని అంటే నువ్వు కూడా పోరు అని కూర్చుంటా అన్నాను. అబ్బా నేను పొద్దున్నే లేపిన పాప అలారం కూడా పెట్టుకుంది, తిట్టింది కూడా. పో స్కూల్ కి పో అని చెప్పి అలారం ఎందుకు పెట్టుకున్నావు అని తిట్టిందిగా ఆ రోజు. గుర్తొచ్చిందా? చల్లబడ్డా? అట్లుంటే అది వేరు. ఇప్పుడు నువ్వేంది ఎప్పటికప్పుడు టపా టపా లేస్తావు వెళ్ళిపోతావు ఇష్ట పెట్టేసి ఏదన్నా అట్లా అనుకున్నట్టుంది మమ్మీ పాపం.
పొగుడుతుంది అమ్మ పక్కన ఇది. సరే పోనీ ఇగో రేపు నేను మాట్లాడతా స్కూల్లో ప్రిన్సిపల్ మొత్తం. ఏం అవసరం లేదు. మరి ఎందుకు ఏం అవసరం లేనప్పుడు ఆ ఏడుపు ఆ అల్లుగుడు ఆ డల్లు ముఖం వేసుకొని రేపు అనేసి అంటే నేను షాక్ అయినా. నేను యాక్చువల్గా పోను అండి, నేను రేపు పంపియనులే అనేసి అన్నా. రాలేదు కదా రేపు పంపియను అంటే సరే అన్నది. నేను షాక్ అయినా ఆ రోజు ఆ పిల్లకి బాగాలే కదా నిజంగానే. షీ ఈజ్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్. అట్లనే పోతా అంటది ఆమె. లేదు అందుకే డల్ ఉంది కాబట్టి లైట్ తీసుకున్నాను. సర్లే ఇక ఒక ఎక్స్ట్రా డే నేను మాట్లాడతలే. ఇక అది స్కూల్లో వెరీ స్ట్రిక్ట్ గా అది హాలిడేస్ ఈ పిల్ల అందులో. సర్లే బేటా నీకో నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదు సరేనా. ఒకసారి సరే సరే కాదు కమ్అట్ ఆఫ్ దట్. इट्स ओके రేపు कल क्या होता होने दे अभी तो नॉर्मल हो जा. ఏం చెప్పావురా? ఈ కళ్ళలో ఈ ఏడుపు ఎందుకు? ఒక్క కంట్లకించి నీళ్ళు వస్తే ఏడుపన్నట్ట. ఒక్క కంట్లకించి నీళ్ళు వస్తే ఏడుపన్నట్ట. ఇంకో కంట్లకించిది అందులో తుడిసేసుకున్నావేమో. అదే నువ్వు మహానటివా ఒకటే కన్నకి నుంచి ఏడవ నీకే? నా కంట్లో ఏదో పడ్డది ఇందాక నుంచి. అప్పటి నుంచి ఏడిస్తూనే ఉన్నా డైలాగ్ చెప్తావు. ఫస్ట్ ఏడ్చిన నా కొడుకు ఇంకా తగ్గలేదమ్మా నీకు. అందరికి 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 రాత్రి నాకు టార్చర్ ఉండే బేట. ఘోరం సర్ది ఘోరం. నాకు నా వల్ల కాలే 4 o'clock కూడా లేచి వచ్చేసి అది పెట్టుకున్నా ముఖానికి. ఇంకా అదే ఈజీ బ్రీత్ పెట్టుకున్నా. అది పెట్టుకున్నాక అమ్మ చిన్న నిద్ర లేచిన నాకు. నీకు అర్థమైతలే ఇట్లా నడుస్తున్నాయి థాట్స్ నాకు ఘోరంగా. నిద్ర ఎందుకు వస్తలేదు అర్థమైతలే. అదే ఆ సర్ది వల్ల చాలా హెవీ అయిపోయింది నాకు. వీడు ఎట్లున్నాడో అనిపించింది నాకైతే. సర్లే మంచిగుండు సరేనా. సారీ చెప్పే. అమ్మ చెప్పిందంట కదా దున్నా మళ్ళీ మంచిగుండు ఓకేనా. పోనీలే సరే వదిలేసే సరేనా. చలో అదనమాట ఫ్రెండ్స్ మ్యాటర్ అది. సో మావాడు జరా స్కూల్ పోకపోతే ఇట్లా ఫైర్ అయిపోతుంటాడు. ఇట్లా కూడా ఉండొద్దని మా వైఫ్ అంటుంది కానీ ఇట్లా ఉండాలంటే అదృష్టం ఉండాలి. సో అదే నీ పుణ్యం చేసుకున్నాను ఇట్లాంటి అదృష్టం దొరికింది నాకైతే. ఐఎమ్ సో హ్యాపీ ఆఫ్ మై కిడ్. లైక్ షీ ఈస్ వెరీ రెస్పాన్సిబుల్, షీ ఈస్ వెరీ డిసిప్లైన్, షీ ఈస్ వెరీ వెల్ మేనర్డ్. ఓకే అది మనం ఏం నేర్పించే పని లేకుండానే ఆమె అన్ని నేర్చేసుకొని లైక్ మమ్మల్నే రివర్స్ చేస్తూ ఉంటుంది. జయ మేడం అని చెప్పద్దా? సో లైక్ షీ హాజ్ అ వెరీ గుడ్ ఒపీనియన్ అన్న. అంటే అందరికీ మంచి ఒపీనియన్ ఉంటుంది మా ఏంజల్ పైన. జర ప్రైజ్ చేస్తున్నా. జర మావాడు అంటే జర కోతిగాడు, క్యూట్ గాడు, టికిల్ చిన్నోళ్ళు అట్లనే ఉండాలి యాక్చువల్లీ. సో అక్షయ్ ఇస్ లైక్ దాట్ ఓన్లీ. డౌన్ లేదురా కన్నాడా పిచ్చా నీకు. ఒక్కొక్కరు ఒక్కో లాగుంటారు అంతే. మరి చిన్నోళ్ళు ఇట్లా లేక నువ్వు కూడా అక్కలాగా ఉంటే నువ్వు అక్క అవుతావు కానీ నువ్వు ఎట్లా అవుతావు? యూ హ్యావ్ యువర్ స్పెషల్ ఐడెంటిటీ, యూనిక్ ఐడెంటిటీ. నీదే ఇంక అది. నీలాగా ఉండటం చాలా మంది ఉంటారు బ్రో నాలాగా. సరే నేను నీలానే మరి వీళ్ళకి గానే కాదురా తల్లి ఈడు వేస్ట్. చలో ఫ్రెండ్స్ బాయ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. సో లైక్ చేసుకోండి వీడియోని. లెట్స్ గెట్ ఇంటు అనదర్ వీడియో. Oh, good joke.